వ్యక్తి ఉన్నాడు. అతను చాలా మంచి భక్తి కలిగిన వాడు. ఎలాంటి భక్తి కలిగిన వాడు అంటే, భోజనాల విషయంలో బాబులోను తన దేశం మారాడు, తన ప్రజలు మారాడు, బానిసగా వెళ్ళిపోయాడు. ఒక రాజు కుమారుడు, రాజవంశం నుంచి వచ్చిన వాడు దానియేలు. అలాంటి వంశం నుంచి వచ్చిన దానియేలు ఎక్కడికి బబులోను దేశానికెళ్ళినప్పుడు రాజులు తినే భోజనము నువ్వు తినకూడదు అని దానియేలు నిర్ణయించుకున్నాడు. తన విశ్వాసాన్ని అతను ఖచ్చితంగా దేశం మారినా, ప్రాంతం మారినా, ప్రజలు మారినా అతని విశ్వాస నిర్ణయం చాలా గొప్పగా ఉంటది. కాబట్టి అతను ఆత్మలో చాలా బలంగా ఉన్నాడు. పరిస్థితులు ఉండని, సమస్యలు తన చుట్టూ ఎలాగున్నప్పటికీ భోజనం విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నాడు. తినకూడదని నిర్ణయించుకున్నాడు. అలాగా కొందరు విశ్వాస జీవితంలో ఆత్మలో చాలా బలంగా ఉంటారు. కొందరు ఆత్మీయ విషయంలో బలహీనులుగా ఉండేవాళ్ళు కూడా ఏది తిన్నా ఏం కాదులే, దేవుడు ఏం చేయలే అన్నట్టుగా కొంతమంది తినేస్తా ఉంటారు. మనం అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం భోజనాల విషయంలో కూడా ఇక్కడ అంటున్నాడు, తినువానికి తీర్పు తీర్చకండి. కొంతమంది తింటారు, కొంతమంది తినరు అని భోజన విషయంలో మాట్లాడుతున్నాడు. దానియేలు మాత్రం ఖచ్చితంగా విగ్రహాలకు సమర్పించింది